ఏపీలో వాతావరణం విభిన్న రీతుల్లో కొనసాగుతోంది. ఒకవైపు వర్షాలు ప్రజలకు ఉపశమనం కలిగిస్తుండగా మరొక వైపు తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఈ భిన్నమైనటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా రైతులను తీవ్ర ఆందోళనకి గురి చేస్తున్నాయి. ట్రోఫో ఆవరణంలోని గాలుల ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్లూరు సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, చిత్తూరు, తిరుపతి, కడప, శ్రీ సత్యసాయి జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు పడవచ్చని అధికారులు తెలుపుతున్నారు. ఉరుములు, మెరుపులు సమయంలో ప్రజలు, రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద, పొలాలలో ఉండరాదు అని, సురక్షిత ప్రాంతాలలో ఆశ్రయం పొందాలి అని సూచిస్తున్నారు. గత 2 రోజులుగా పలు జిల్లాలలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. భారీ గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూరడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లా కోడూరు మండలంలో మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి రోడ్లు, కళ్లాలలో ఆరబోసిన ధాన్యం రాసులు నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే వారం రోజులుగా ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షాలు కాస్త ఊరటనిచ్చాయి. వాతావరణం చల్లబడడంతో ఉపశమనాన్ని పొందారు. వర్షాలు కురువని ప్రాంతాలలో మాత్రం ఎండల తీవ్రత కొనసాగుతోంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని జీకే వీధి, ముంచింగుపుట్టు, పెదబైలు, గోకవరం, చింతూరు, కోనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాలలో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గురువారం పోలవరం జిల్లా వీఆర్పురంలో అత్యధికంగా 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అల్లూరు జిల్లా గంపెరలో 21.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచిస్తున్నారు. తమిళనాడు రాజకీయాలలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇండియా